సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో కొత్తగా చైనాలో కొత్త వైరస్ వచ్చింది. సో ఈ వైరస్ ఎలా ఉంటుంది? సో ఈ వైరస్ వల్ల మీరు ఏమైనా భయపడుతున్నారా? ఒకప్పుడు అది కరోనా వచ్చినప్పుడు ఈఎంఐలు ఏం లేకుండే, కొంచెం టెన్షన్ ఫ్రీ ఉండే. ఇప్పుడు ఇప్పుడు చాలా ఈఎంఐస్ ఉన్నాయి. ఇప్పుడు సడన్ గా వస్తే ఏం చేయాలో అర్థం కావటం లేదు. సో రీసెంట్ గా ఈ రోజే ఇండియాలో 3 కేసులు నమోదయ్యాయి. సో ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు మనం? అంటే లైక్ అప్పుడైతే మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, ప్రాపర్ ఇది లేదు కాబట్టి ఏదో స్ప్రెడ్ అయిపోయింది. లైక్ ఇప్పుడు నాకు తెలిసి గవర్నమెంట్ తరపున కానీ లైక్ సమ్ ఈ లైక్ అఫీషియల్స్ కానీ కొంచెం కేర్ తీసుకుంటారని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఇన్ని కోట్ల జనాలు ఉన్నారు కాబట్టి లైక్ మనకు తెలిసి ఏదో కొంత మనకు కేర్ ఉంటదని నాకు గట్టి నమ్మకం ఉంది. మళ్ళా లాక్డౌన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అంటారు. సో లాక్డౌన్ వస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా అదే చెప్తున్నా. ఫస్ట్ ఏదో చెప్పాను, లాస్ట్ టైం ఈఎంఐ లేకుండే ఏదో గడిచిపోయింది. ఇప్పుడు ఈఎంఐలు ఉన్నాయి, ఎట్లా గడపాలో తెలియదు. కానీ అంతవరకు రాదని నా అభిప్రాయం. లేదు బ్రో, లాస్ట్ టైం కూడా ఇలా చేస్తారు. చైనా కావాలని కుట్ర చేస్తుందని చెప్పి చాలా వరకు అంటున్నారు. చాలా మీడియా, సోషల్ మీడియా చాలా వరకు అంటున్నారు, నేషనల్ మీడియా కూడా. సో దీని వెనకాల కూడా మనం అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు. బట్ ఏంటంటే మనకు ఇక్కడ అజంప్షన్ ఈస్ డిఫరెంట్ అండ్ మన రియాలిటీ ఈస్ డిఫరెంట్. అంటే మనకి ఇప్పుడు అజంప్షన్ ఉన్నాయి, లైక్ ప్రూఫ్స్ అయితే ఏం లేవు. సో జనరల్ ఉన్నా కూడా సమ్ దానికి కూడా మల్టిపుల్ థియరీస్ ఉన్నాయి. సో ఆ థియరీస్ పట్టుకుని మనం ఏది జడ్జ్ చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకేమనిపిస్తుంది అంటే ఈసారి లాక్డౌన్, క్వారంటైన్ అవన్నీ కాకుండా అది మరసంగా వచ్చి మరసంగా వెళ్ళిపోతుందని నా ఫీలింగ్ ఉందండి. ఆల్రెడీ ఇండియాలోకి ఎంటర్ అయింది. హైదరాబాద్ కు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ హైదరాబాద్ కు వస్తే మీరు ముందు జాగ్రత్తగా ఏం తీసుకుంటున్నారు? అదే ఇప్పుడు మన డాక్టర్స్ ఏది చెప్తే అది తీసుకోవాలండి, తప్పదు. ఇప్పుడు లాస్ట్ టైం అన్నట్టు మాస్క్ వేసుకోవాలి, శానిటైజర్, మాస్క్ అవన్నీ వేసుకునే వాళ్ళం. బయట ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ బయట తిరిగేది చాలా తక్కువ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఫీల్డ్ వర్క్ నాది, అంటే ఫోటోగ్రఫీది. సో ఇప్పుడు నేను బయట తిరుగుకుంటే అవ్వదు. సో చూడాలి. నాకు తెలిసి నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే లాక్డౌన్ వచ్చేంత స్థితికి గవర్నమెంట్ తీసుకురాదని నా ఫీలింగ్ అండి. ప్రెసెంట్ జనాలకి చాలా వరకు కరోనా అంటే భయం పోయింది. ఇప్పుడు కొత్తగా వైరస్ వచ్చిందనుకో చాలా వరకు భయం లేదు. సో ఇప్పుడు చాలా వరకు భయపడతారంటారా, చాలా నార్మల్ గానే ఉంటారంటారా? అదే అంటే ఇప్పుడు కొంతమందికి అలవాటు అయిపోయింటదండి. అలవాటు అయిపోయిన వాళ్ళకి మనం ఏం చేయలేము. కొంతమందికి ప్రాణ భయం ఉంటది, కొంతమందికి డబ్బు భయం ఉంటది, కొంతమందికి ఈఎంఐ భయాలు ఉంటాయి నాలాగా. సో అలాంటి వాళ్ళు చాలా భయపడతారని అంటే అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు ప్రాపర్ గా ఇప్పుడు దాన్ని విలువ అంటే దాని ఇంపాక్ట్ ఎంత ఉంటదని ఇంకా మనకు క్లారిటీ లేదు. సో ఆ ఇంపాక్ట్ కూడా మనకు తెలిస్తే లైక్ ప్రాపర్ గా మనం అనలైజ్ చేయొచ్చు ఎంత భయపడతాం అని చెప్పేసి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఈ రోజు మన ఇండియాలో 3 కేసెస్ నమోదయ్యాయి. సో ఈ ఎలా పరిణామాలు ఉంటాయి, దీనిపై మీరు ఎలా ఉండొచ్చు? ఇప్పుడు మళ్ళా మన దేశం మొత్తం లాక్డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మళ్ళీ లాక్డౌన్ అంటే అప్పుడు సిచ్యువేషన్కి ఇప్పటికి ఇంకా అధివాసం ఏంటి ఏదైనా చితికిపోయింది కదా. మళ్ళీ లాక్డౌన్ చేస్తే చాలా ఇబ్బంది అవుద్ది. కాకపోతే ఇది గవర్నమెంట్ కూడా ఒకసారి దీని మీద కంప్లీట్ స్టడీ చేసి వరల్డ్ ఆర్గనైజేషన్తో మాట్లాడి ఏంటన్నది కూడా జనాలు ఎవరికీ తెలియదు. మనం భయపడతామే కానీ చైనా ఏదైనా ముందే ఏది చెప్పకుండా దాచేస్తుంది, మొత్తం స్ప్రెడ్ చేసేద్ది. వాళ్ళు బాగానే ఉన్నారు, మందు కూడా పాడైపోతున్నాయి. అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి కదా దీనివల్ల. సో మీరు ఏం జాబ్ చేస్తారు బ్రో? నేను రియల్ ఎస్టేట్. హైదరాబాద్ కూడా కొత్త వైరస్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి? ఇప్పుడు చాలా మంది పబ్లిక్ చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. సో ఇప్పుడు నుంచే మనం జాగ్రత్త పడితే ఏమైనా ఒక బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. అవును, ఇప్పటి నుంచే మనం జాగ్రత్త పడాలి. కొంచెం గవర్నమెంట్ కూడా కొన్ని దీనికి ఏమైతే ప్రికాషన్స్ ఉంటాయో చెప్తే జనాల్లో కూడా ఒక అవగాహన వస్తుంది కదా. మొన్న 2 waves చాలా మంది లాస్ అయ్యాము, అన్నీ పాడైపోయినాయి కదా. ఇప్పటి నుంచి అన్నా కొంచెం జనాలు జాగ్రత్త పడతారు. ముందే హాస్పిటల్స్ కానీ చిన్నపిల్లలకి ఎక్కువ, ముసలి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అంటున్నారు కదా. స్కూల్స్ కూడా సెలవులు ఇచ్చేసి కొంచెం ముందే దగ్గరికి రాకుండానే ముందే మనం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. చాలా మంది ఏమన్నా ప్రభావం చాలా తక్కువ ఉంటుంది అంటున్నారు, కానీ అది ఎంతవరకు వాస్తవం అయి ఉండొచ్చు? ఎంతవరకు వాస్తవం అన్నది మనకి చైనాలో చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు WHO అన్నది ఏం చేస్తుందో అయితే ఇప్పుడు ఇంకా తెలియదు. అది మేలుకొని చెప్పాలి కదా. ఇది గవర్నమెంట్కి ఏంటి ఏమీ లేకుండా సైలెంట్గా ఉంటే ఎలాగా? WHO కూడా అంటే ఇది జస్ట్ 2-3 days అయింది బయటకు వచ్చి, దానికోసం ఒక రోజా 2 రోజులు అని కాదు, వాళ్ళకి రిపోర్ట్స్ రావా? పబ్లిక్కి వచ్చామంటే అది వరల్డ్ ఆర్గనైజర్ అన్నప్పుడు ముందే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా. ఈసారి కూడా చైనా కావాలనే ఇది చాలా వైరల్ అయినా కూడా కావాలని దాపెడుతుందని చాలా మంది అంటున్నారు. సో అయి ఉండొచ్చా? చైనా కుట్ర. ఎందుకంటే ఒక్క దేశమే బాగుండాలి, అన్ని దేశాలు పాడైపోవాలని చెప్పి ఎప్పుడు ప్రతి దేశాల మీద పడి వేడుస్తూనే ఉంటుంది చైనా చేయటం వల్ల ముందే మన బార్డర్స్ ముందే క్లోజ్ చేయటం బెటర్ కదా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో.